ఈ రీల్ మీలో చాలా మందికి యూజ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేయండి. మ్యాటర్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్‌తో మీ ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉందా? ఉంటే లైట్ తీసుకోండి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వీలైనంత తొందరగా లింకప్ చేసుకోండి. ఇది చాలా మ్యాండేటరీ. ఎంత ఇంపార్టెంట్ అంటే బ్యాంక్‌కెళ్ళి లోన్ తీసుకోవాలన్నా, మీ గోల్డ్ తాకట్టు పెట్టాలన్నా, లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్స్ రావాలన్నా, స్కాలర్‌షిప్స్ అవ్వచ్చు, లేదా పెన్షన్ అవ్వచ్చు, ఇలా ఏది రావాలన్నా కూడా ఆధార్ కార్డ్‌కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటం మ్యాండేటరీ. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్‌ని చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేస్తుంది. మరి ఇప్పటివరకు మేము ఒక్కసారి కూడా మా ఆధార్‌కి మా నంబర్‌ని లింక్ చేసుకోలేదు. ప్రాసెస్ ఏంటి? ఒకవేళ లింక్ చేసిన వాళ్ళు నెంబర్ మార్చుకుంటే ఏంటి పరిస్థితి? ఎలాంటి పద్ధతుల్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళండి, లేదా ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, ఇప్పటివరకు మేము ఆధార్ కార్డ్కి నంబర్ లింక్ చేయలేదని. లేదా నంబర్ మార్చుకోవాలనుకున్నా కూడా సేమ్ ప్రాసెస్. వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఆధార్ కరెక్షన్ ఫామ్ ఇస్తారు. దాన్ని ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. 1-2 సార్లు ఫిల్ చేసిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. యాక్టివ్గా ఉన్నటువంటి ఫోన్ నెంబరే ఇవ్వండి. అంటే మీరు ఫోన్స్ మాట్లాడేది, మీకు మెసేజ్లు వచ్చేవి, ఆ నెంబరే ఇవ్వండి. వెరిఫికేషన్ కోసం ఫింగర్ ప్రింట్స్ అడుగుతారు. అంతేకాకుండా ఐరిస్ కూడా స్కాన్ చేస్తారు. అమ్మో, ఇంత ప్రాసెస్ అంటున్నారు, ఎన్ని డబ్బులు అవుతాయి? టెన్షన్ ఏం లేదు, జస్ట్ 50 రూపీస్ అవుతాయి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత అప్డేటెడ్ రిక్వెస్టెడ్ నంబర్ అని ఒక స్లిప్ ఇస్తారు. అది తీసుకోవడం మర్చిపోవద్దు. అవునా, ఈ ప్రాసెస్ అయిన తర్వాత వెంటనే మా నెంబర్ లింక్ అయిపోతుందా, ఇక ఏ ప్రాబ్లం ఉండదా అని మీకు డౌట్ రావచ్చు. అప్డేటెడ్ స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మై ఆధార్ వెరిఫికేషన్ పేజ్ యూజ్ చేసి మీరు క్లియర్గా మీ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. UIDAI అఫీషియల్ పోర్టల్ ఓపెన్ చేసి 12 డిజిట్స్ ఉన్నటువంటి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ OTP అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయండి. యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఈ మెసేజ్ వచ్చిందంటే ఇక మీకు లింక్ అయిపోయినట్టే. రాకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 1947 నెంబర్కి, టోల్ ఫ్రీ నెంబర్ ఇది, దీనికి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఈ రీల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఆధార్తో ఫోన్ నంబర్ లింక్ చేసుకోని వాళ్ళు ఎవరైనా మీ సర్కిల్లో ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి.